ప్రెగ్నెన్సీ రావడానికి కరెక్ట్ ఏజ్ ఏదైనా ఉంటుందా? ఏ ఏజ్లో ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది? హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయడానికి పర్టిక్యులర్గా ఏదైనా ఏజ్ ఉంటుందా అని చాలామంది ఈ క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. మనము దీనికి ఆన్సర్ అనేది తెలుసుకుంటే యాక్చువల్గా చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఫీమేల్కి కరెక్ట్ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా హయ్యెస్ట్ ఉంటుంది. బట్ ఎంతమందిని మనం చూస్తుంటే అసలు ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ అనేది ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే ఈ ఏజ్లో చాలా వేరే ప్రయారిటీస్ అనేవి ఉంటున్నాయి. అంటే మన చదువుకోవడం అన్నా కానీ, లేదంటే ముందు ఎడ్యుకేషన్ గురించి ట్రై చేసి ఫస్ట్ లైఫ్లో సెటిల్ అయ్యి దాని తర్వాత మ్యారేజ్, ఇవన్నీ అయ్యే వరకు చాలా కాలం అనేది అవుతుంది. అందుకు ఈ ఏజ్లో అనేది టెక్నికల్గా ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. బట్ మనము అకార్డింగ్ టు బుక్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది హయ్యెస్ట్ అనేది ఉండేది మాత్రం ఈ ఏజ్లోనే. ఈ ఏజ్ అనేది దాటింది అంటే నెక్స్ట్ అనేవి మనకు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ అనేది కష్టం అవుతుంది, ఆర్ ఎల్స్ లైక్ కొంచెం డిఫికల్టీస్ అనేది ఎందుకు ఫేస్ చేస్తుంటారు? ఎందుకంటే మెయిన్గా ఏంటి అంటే ఆడవారికి పర్టిక్యులర్గా ఎగ్ నంబర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు తల్లి గర్భంలో ఉంటారో అప్పుడే ఇన్ని సర్టన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉండాలి అన్నట్టుగా నిర్ణయించబడుతుంది. దీంట్లో ఏమవుతుంది, మళ్ళీ మెన్సెస్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ అనేవి బయటికి వస్తుంటాయి. బయటికి వచ్చిన దాంట్లో ఒక్క ఎగ్ మాత్రమే మెచ్యూర్ అయ్యి అది డామినెంట్ ఫాలికల్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. మిగతావి రిక్రూట్ అయినవన్నీ ఆ మంత్కి వేస్ట్ అయిపోతుంటాయి. సో ఇలా ఎవ్రీ మంత్ అదొక రిపీటెడ్ సైకిల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే లాస్ట్ వాళ్ళకి మెనోపాజ్ వరకు రీచ్ అవుతారో అప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ ఓవరీలో ఎగ్స్ అన్నీ నెగ్లిజిబుల్ అమౌంట్ వరకు వెళ్ళిపోతాయి. ఈ ఎగ్స్ అనేవి లిమిటెడ్ నంబర్లో ఉండే రీజన్ వల్లనే మనకి ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎర్లీ 20స్లో ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి లేట్ 20s, ఎర్లీ 30స్కి వచ్చేసేసరికి కూడా కొంచెం మటుకు పర్లేదు. బట్ ఈ మధ్య మనము చూస్తున్న సినారియో ఎలా ఉంది, మ్యారేజెస్ అనేవి కొంచెం లేట్గా అవుతున్నాయి. లేట్ 20s అన్నా లేకపోతే ఎర్లీ 30s అన్నా ఈ స్టేజ్లో మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఫ్యామిలీ అనేది ప్లాన్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో టెక్నికల్గా ఫీమేల్ ఏజ్ అనేది ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నించుకోవాలి అన్న థాట్ అనేది వచ్చే వరకే ఆల్మోస్ట్ 30స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్గా మనకు చూసే సమస్యలు అనేవి వస్తున్నాయి. ఏంటంటే ఎగ్ నంబర్ అనేది మెయిన్గా తగ్గుతుంది. అందరికీ యూనివర్సల్గా ఎగ్ నంబర్ అనేది తగ్గుతుంది అన్నట్టుగా ఉండదు. బట్ ఈ మధ్య యాజ్ సూన్ యాజ్ ఈవెన్ 35 ఇయర్స్ వాళ్ళకి కూడా మెనోపాజ్ రీచ్ అయ్యే స్టేజెస్ అనేవి మనము చూస్తున్నాం. మెనోపాజ్ అంటే కంప్లీట్గా పీరియడ్స్ అనేవి ఆగిపోయే పరిస్థితులు అనేవి కూడా అవుతున్నాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే చాలా వేరియస్ రీజన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ అయినా కానీ, మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్ అన్నా కానీ, ఇవన్నీ చాలా మారిపోయాయి. కంపేర్ టు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనకి ఇంత సిచ్యువేషన్స్ అనేవి లేవు. బట్ ఈ మధ్యకాలంలో మన పొల్యూషన్ ఇది అన్నా కానీ ఎక్కువైంది. మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ అయినా కానీ దాని క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి కూడా రైజ్ అవుతున్నాయి. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు అన్నా కానీ, లేదు మేము ప్రెగ్నెన్సీ అనేది ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము, యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెరీ ఎర్లీ అన్నట్టుగా అనుకుంటున్నారంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినప్పుడు మీకు కొన్ని టెస్ట్లు అనేవి అడ్వైస్ చేస్తారు. అదేంటి అంటే ఇప్పుడు ఆడవారికి ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది అని చూడాల్సిన టెస్ట్లు, కొన్ని ఓవేరియన్ ఫంక్షన్ టెస్ట్ లాగా. దీంట్లో ఒక టెస్ట్ వచ్చేసి ఒక వెరీ బ్యూటిఫుల్ టెస్ట్ AMH, యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది. దీంట్లో మనం టెస్ట్ చేసినప్పుడు
మీలో ఎగ్ నంబర్ అనేది ఎలా ఉంది అన్నట్టుగా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. తర్వాత స్కాన్ చేసినప్పుడు స్కాన్లో మనం కోరిలేట్ చేసుకుంటాము ఎగ్స్ ఒక ఓవరీలో ఎంత మటుకు మనకి కనపడుతున్నాయి అని. ఈ రెండు మనం కోరిలేట్ చేసుకున్న తర్వాత మీరు అనుకున్నంత టైం ఉందా లేదు అంటే ముందుగానే ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా అనేది డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇవన్నీ రెండు బాగానే ఉన్నాయి అంటే మీరు అనుకున్నట్టుగానే లేట్గా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు దీంట్లో ఏమైనా సమస్య అనేది కనపడుతుంది, ఆల్రెడీ మీ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోయేలాగా ఉంది అంటే అప్పుడు డాక్టర్తో డిస్కస్ చేయండి. ఇన్ కేస్ మీ మ్యారేజ్ అనేది అయిపోయి ఉంది అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐవీఎఫ్ లాగా ట్రై చేసుకొని ఎంబ్రియోస్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా ఆఫ్టర్ 4 years కూడా ఎంబ్రియోస్ అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంతో ఏమవుతుంది అంటే మీ ఏజ్ అనేది ఈవెన్ దో మీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 35-36 ఉండొచ్చు, బట్ మీ ఎగ్ పికప్ అనేది వెన్ యూ ఆర్ ఎట్ 32 అప్పుడు అవుతుంది. సో మీకు ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ అనేవి టెక్నికల్లీ 4 years యంగర్ టు యూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ క్వాలిటీ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ ఒకవేళ ఆ టైంకి మీకు మ్యారేజ్ అనేది అవ్వలేదు అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఎటువంటి ఆప్షన్ అనేది మీకు బెస్ట్గా సూట్ అవుతుంది అనేది కనుక్కొని దాని ప్రకారం వెళ్ళారంటే మీరు అనుకున్నట్టే మీరు ఆ టైంకి ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మీ జీన్స్ అనేవి కూడా మెయింటైన్ అయ్యేలాగా ఈవెన్ ఆఫ్టర్ 4-5 years కూడా అలాంటి మెథడ్స్ అనేవి మీరు వెళ్ళారు అంటే 2 విధాలుగా మీకు సెట్ అవుతుందండి. థ్యాంక్ యూ.